హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో మా కోడలు ఎప్పటి నుంచో అడుగుతున్న కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. కస్టర్డ్ తయారు చేయడానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి పచ్చి పాలైనా పర్వాలేదు, కాచినవైనా పర్వాలేదు. దీనిలో కొన్ని పాలను నేను వేరుగా తీసి పెట్టుకుంటున్నాను. ఈ పాలని మనము కొద్దిసేపు మరగనివ్వాలి. మరుగుతున్న పాలల్లోకి నేను ఈ చిన్న గ్లాస్ తోటి గ్లాసున్నర పంచదార వేస్తున్నాను. ఈ పంచదార అనేది మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. పంచదార వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండండి. కస్టర్డ్ తయారు చేయడానికి నేను ఈ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్, ఇది వెనీలా ఫ్లేవరు. ఈ చిన్న స్పూన్ తోటి నేను 5 స్పూన్ల కస్టర్డ్ ఈ గిన్నెలో వేస్తున్నాను. ముందుగా మనం తీసి ఉంచుకున్న పాలతోటి, చల్లని పాలతోటి ఈ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. వేడి పాలల్లో అయితే ఈ పౌడర్ బాగా మిక్స్ అవ్వదండి. ఈ విధంగా తయారు చేసుకున్న పాలని మనము ఈ వేడి పాలల్లో వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ థిక్నెస్ అనేది మీకు ఇంకొంచెం థిక్ కావాలంటే ఇంకొంచెం పౌడర్ వేసుకోవచ్చు. 10 నిమిషాలు కస్టర్డ్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కొంచెము థిక్గా కూడా అవుతుంది. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అంటే 1 స్పూన్ పౌడర్ ఇంకొక వేసుకోండి. కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చల్లగా అయిపోయింది. ఇప్పుడు కస్టర్డ్లో వేయడానికి నేను ఒక చిన్న యాపిల్ ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. సీడ్లెస్ ద్రాక్ష వైట్దండి, ఈ విధంగా మధ్యకి కట్ చేసుకున్నాను. మనము బ్లాక్ గ్రేప్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, సీడ్స్ లేనివి. ఒక ఆరెంజ్ ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం కస్టర్డ్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోకి మనం అరటిపండు వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ 3 పళ్ళతోటి కస్టర్డ్ చాలా టేస్ట్ వస్తుంది. నేను ఈ కస్టర్డ్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ తయారైపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.